జిల్లాలో బైక్ల స్కామ్ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లో కొని తాడిపత్రి ప్రాంతంలో సగం ధరకే కొత్త బైక్లంటూ క్రయ విక్రయాలను కొందరు కేటుగాళ్లు యథేచ్ఛగా సాగించారు. జీరో డౌన్ పేమెంట్ విధానంలో వివిధ సంస్థలకు చెందిన బైక్లను షోరూం నుంచి కొనుగోలు చేస్తారు. బైక్ కొనుగోలు సమయంలో నకిలీ ఆధార్, పాన్ కార్డులతో పాటు తప్పుడు ధృవపత్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న కొందరితో కుమ్మక్కై రుణాలు తీసుకుంటారు. బైక్ కు సంబంధించి 3 వాయిదాలు చెల్లించిన అనంతరం బైక్ దొంగతనం జరిగిందంటూ ఫిర్యాదు చేస్తారు. ఆ తర్వాత బైక్లను అనంతపురం జిల్లాకు తీసుకొచ్చి వినియోగదారులకు సగం ధరకే విక్రయిస్తున్నారు. ఇలా ఒక్క తాడిపత్రి ప్రాంతంలోనే కేటుగాళ్లు 1000 బైకులను విక్రయించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 6గురిని అరెస్ట్ చేసి 92 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ బైకుల కుంభకోణంలో ఇతరుల పాత్రపై దర్యాప్తు సాగుతుందని పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో బైకుల స్కామ్ వెలుగులోకి వచ్చింది. వివరాలు సురేష్ అందిస్తారు. సురేష్, అనంతపురం జిల్లాలో రోజుకు మోసం ఘటన వెలుగు చూస్తుంది. కళ్యాణదుర్గం కేంద్రంగా నకిలీ ఈ స్టాంపుల కుంభకోణం కలకలం రేపితే తాడిపత్రి కేంద్రంగా ఫైనాన్స్ సంస్థలకు కుచ్చుటూపు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే హైదరాబాద్ తో పాటు ప్రధాన నగరాల్లోని ఫైనాన్స్ కంపెనీలో ఈ ముఠా సభ్యులు వాహనాలను ఫైనాన్స్ లో కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన కొద్ది రోజుల పాటు ఏదైతే ఒక 2-3 నెలల పాటు అందుకు సంబంధించిన వాహనాలకు సంబంధించిన ఈఎంఐలను కూడా చెల్లిస్తారు. అప్పటికే ఆ కొనుగోలు చేసిన వాహనాలను మరొకరికి విక్రయిస్తారు. ఈ విధంగా ఏదైతే ఈ ముఠా సభ్యులు గత కొన్ని సంవత్సరాలుగా ఇదే తరహాలో ఫైనాన్స్ సంస్థల నుంచి వాహనాలను కొనుగోలు చేసి అనంతపురం జిల్లా తాడిపత్రి కేంద్రంగా వాహనాలను విక్రయిస్తుంటారు. దాదాపు 1000కి పైగా వాహనాలను ఈ ముఠా సభ్యులు ఇతరులకు విక్రయించినట్లు కూడా పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. ముఖ్యంగా ఈ మోసం ఘటనకు సంబంధించి ఫైనాన్స్ సంస్థలను మోసరించి వాహనాలను కొనుగోలు చేసి వాటిని మరొకరికి విక్రయించడం పైన ఫైనాన్స్ సంస్థకు చెందిన ప్రతినిధులు అనంతపురం ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేశారు. ఫైనాన్స్ సంస్థ నుంచి వాహనాలు అయితే ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, జేసీబీలు, ఇటార్చీలతో పాటు ఇతర వాహనాలను కూడా కొనుగోలు చేస్తున్నారు. ఫైనాన్స్ తీసుకున్న తర్వాత కొద్ది నెలలకే వాటిని దొంగలించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయంటూ కూడా అనంతపురం ఎస్పీ జగదీష్ కు హైదరాబాద్ చెందిన ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. లోతుగా దర్యాప్తు చేసిన అనంతపురం ఎస్పీ జగదీష్ తాడిపత్రి కేంద్రంగానే ఈ వ్యవహారం సాగుతున్నట్లు లోతుగా దర్యాప్తు చేశారు. అందులో భాగంగా ఈ ముఠాకు చెందిన 6గురు సభ్యులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. దాదాపు 100 పైగా వాహనాలను కూడా స్వాధీనం చేస్తున్నారు. విజయచంద్రిక. Thank you, Suresh. As of now, we have arrested 6 persons. The name of the accused are Gayazuddin, Karimullah, Noor Muhammad, Mustafa, Roshan and Imtiaz. As per our pre-investigations, even few finance people are involved which are financing the main accused. Apart from these financiers, there are mediators involved and there are buyers. Till now, we have recovered around 92 vehicles and 1 Tata Ace.